ఏ సీరియల్ కోసం జనాలు టీవీ ముందు కూర్చొని కళ్ళల్పకుండా చూస్తారు? ఆ సీరియల్ మా కార్తీక దీపం. కార్తీక దీపం 2.0. డాక్టర్ బాబు అందరికీ హాయ్, నేను మీ నిరుపమ్ని. కార్తీక దీపం సీజన్ 2 ఇది నవవసంతం అని రీసెంట్గా స్టార్ట్ అయింది. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఈ కొత్త టీంతో ఈ వారం స్టార్ మా పరివారం గేమ్ షోకి వచ్చేసాం. అండ్ కొత్తగా ఉండబోతుంది. ఇది వెల్కమ్ పార్టీ కార్తీక దీపానికి. సో చాలా గ్రాండ్గా, ఎంటర్టైనింగ్గా, అదే హడావుడి ఎప్పుడుండే ఎంటర్టైన్మెంట్తో చాలా బాగా జరుగుతుంది. తప్పకుండా చూడండి. ఈ వారం స్టార్ మా పరివారంలో కార్తీక దీపం వెల్కమ్ పార్టీ. పట్టేసి కంట్రోల్ చేయాలి. 1 2 3 స్టార్ట్. గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. సీరియల్ గడ్డకు కావాలని చెప్పానంట. సీరియల్ అంటే ఇది స్టాండర్డ్ కాస్ట్యూమ్ బాగా అయితే మీరు మా సీరియల్ వర్క్ చేయట్లేదండి. మేము రిచ్ ఫ్యామిలీ కదా, ఏమైనా పెద్ద బిజినెస్ మ్యాన్ కదా. థ్యాంక్ యూ. ఎవరు వస్తున్నారా? ఈ వీక్ ఎంటర్టైన్మెంట్ ఇంకో లెక్క. ఎందుకంటే వస్తుంది మా దీపక్క. లెట్స్ వెల్కమ్ మా దీపక్క. తనని నేను అప్పుడే మాట్లాడుతాను. పాత కార్తీక దీపం సీరియల్ ని మీరు ఎంతగానో ఆదరించారు. సో అది మీకు ఎలా నచ్చింది? ఇప్పుడు కొత్తగా మళ్ళీ రాబోతుంది కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది ఒకసారి చెప్పండి. సీరియల్ బాగా చూసేవాళ్ళము. ఎక్కడ పని అక్కడ వదిలిపెట్టైనా ఆ సీరియల్ కంపల్సరీ చూసేవాళ్ళం. వంటలకైనా, డాక్టర్ బాబు అయినా, ఆమె అశౌర్య, సౌందర్య, వాళ్ళందరినీ చాలా ఇష్టం. ఆ సీరియల్ అంటే బాగా ఇష్టం. ఆ పాట అంటే కూడా బాగా ఇష్టం. నోటెడ్ ఆ పాట మొత్తం వస్తూనే ఉంటది. ఆరణీకి మాయి దీపం కార్తీక దీపం, దీపం. దీప కష్టాలు చాలా బాధ కలిగింది. నెక్స్ట్ ఇయర్ కార్తీక దీపంలో దీప కష్టాలు పడకూడదని అనుకుంటున్నాము. ఇంకో మౌంటైన్ తీసుకురాకూడదు. కార్తీక దీపం ఫస్ట్ నుంచి నేను చూస్తున్నాను, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూస్తున్నాను. సో నిరుపమ్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్. కార్తీక్ అనే క్యారెక్టరే నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడు కూడా కార్తీక్ గారు డిఫరెంట్ క్యారెక్టర్తో వచ్చారు. చాలా బాగా చేస్తున్నారు. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరికీ కూడా. అండ్ ఆయన ప్రతి స్టైల్ కానీ చాలా బాగుంటుంది. దీపక్ కూడా అంతే బాగా చేస్తుంది. సో 2.0లో మేము ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ గా అనుకున్నాము. బట్ లేదు అలాగా. సో ఈసారైనా కలుస్తారా వాళ్ళిద్దరికి మ్యారేజ్ అవుతుందో లేదో చూడాలి ఫస్ట్. సో అది వెయిట్ చేస్తున్నాం అన్నమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గాయత్రి.
మన కార్తీక దీపం నుంచి మీ సో జ్యోత్స్న అనగానే ఇప్పుడు మీరైతే సూపర్ గా నా క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నారు తప్పకుండా. సో పాత కార్తీక దీపానికి దీనికి తేడా ఏంటంటే సో కంప్లీట్ గా ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పాజిటివ్ గా చాలా ఒక భావని ముద్దు చేసే మరదలుగా కనిపిస్తున్నాను మీ అందరికి కూడాను. ఫస్ట్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటాను. మరి నెక్స్ట్ చూడాలి అరుంధతిగా నేను ఎలా మారుతాను, వదల బొమ్మాలి వదల అన్నట్టుగా సూపర్ పర్ఫార్మెన్స్. మరి నా పర్ఫార్మెన్స్ ని నన్ను ఎంతగానో మీరు ప్రేమించి ఆదరిస్తారని మీ అందరి ప్రేమని కోరుకుంటూ మీ జ్యోత్స్న. కార్తీక దీపం అసలు ఇప్పుడే చాలా మజాగా ఉందండి. ఇంకా ముందు ముందు ఉంది ముసళ్ళ పండుగ అన్నట్టుగా ఉంటుంది. సో కీప్ వాచింగ్ ఆన్ స్టార్ మా 8 PM Monday to Saturday. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లే మీడియా క్రియేషన్. అందరికీ నమస్కారం. నా పేరు మల్లారి శివనారాయణ. ఈ సీరియల్లో నా పాత్ర పేరు కూడా శివనారాయణ. హీరో కార్తిక్ కి తాత క్యారెక్టర్, అలాగే హీరోయిన్ దీపక్ కి తాత క్యారెక్టర్. పాజిటివ్ క్యారెక్టర్, మంచిని సమర్థిస్తూ ఉంటుంది, చెడును ఖండిస్తుంది. నా రెండవ భార్య నెగటివ్ షేడ్ ఉన్నటువంటి క్యారెక్టర్ ని కంట్రోల్ చేసుకుంటూ వస్తూ ఉంటాను. కొంచెం హ్యూమరస్ గాను ఉంటుంది, సెంటిమెంటల్ గాను ఉంటుంది, గంభీరంగాను ఉంటుంది. ఒక మంచి పాత్ర. ఈ అవకాశం లభిస్తూ ఉన్న అదృష్టం. ఈ కార్తీక దీపాన్ని మీరందరూ వీక్షించి సక్సెస్ చేసి ఎక్కువ కాలం కొనసాగేటట్లుగా చేస్తారని ఆశిస్తూ నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లే మీడియా క్రియేషన్. హాయ్ అండి, అందరికీ నమస్తే. కార్తీక దీపం 2 ఇది నవవసంతం. తప్పకుండా మీరు చూడాలి స్టార్ మాలో 8 o'clock కి. ఆ కార్తీక దీపం ని ఇది కంపేర్ చేసుకోకండి. అంటే అందులో ఉన్న క్యారెక్టర్లు ఇందులో ఉన్న క్యారెక్టర్లు కనెక్టే కాదు, చాలా సరికొత్త దాంతో మీకు ముందుకు వస్తున్నారు కాబట్టి మీరు తప్పకుండా చూడాలి. దాన్నైతే ఎంత పెద్దగా హిట్ చేశారో దీన్ని డబల్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో నా క్యారెక్టర్ వచ్చేసేసి డాక్టర్ బాబు, నిరుపం బాబుకి మదర్. నా పేరు కాంచన. తప్పకుండా ఈ సీరియల్ ని చూసి మా క్యారెక్టర్లు ఏంటి, మేమేంటి అన్ని మీరు చూసి మీరే మాకు అప్డేట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లే మీడియా క్రియేషన్స్. ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల. సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ. నమస్కారం, నా పేరు శ్రీధర్. ఈ సీరియల్ కార్తీక దీపంలో కూడా నా పేరు శ్రీధర్. హీరో నిరుపం, డాక్టర్ బాబు కార్తీక్ బాబుకి బాబు యాక్ట్ చేస్తాను, అంటే వాళ్ళ ఫాదర్ నేను. కార్తీక దీపం 2 ఇది ఒక నవ వసంతం. 1 week అయింది, స్టార్ట్ అయింది. లాస్ట్ కార్తీక దీపం 5-6 సంవత్సరాలు నడిచింది. చాలా పెద్ద సూపర్ హిట్ అయింది, అన్నీ అంతా ఫాలో అయ్యాము. సో అప్పుడు అందులో చేయలేమనే ఒక కొరత ఉండింది. నేను ఇన్నేళ్ళుగా సీరియల్ చేసిన ఒక పెద్ద సీరియల్లో నేను చేయలేను అనే ఒక కొరత ఉండింది. అది ఇప్పుడు ఈ కార్తీక దీపం 2 నవవసంతంలో నేను ఒక మేజర్ క్యారెక్టర్ హీరో ఫాదర్గా వేయడం నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఈ సీరియల్ కూడా మీరు తప్పకుండా ఆదరించి అద్భుతమైన విజయాన్ని సాధిస్తారని నేను నమ్ముతున్నాను, కోరుకుంటున్నాను. నమస్కారం, మీ శ్రీధర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లే మీడియా ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్తే. స్టార్ మా ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను క్యారెక్టర్ చేస్తున్నాను. అంటే ఇప్పటి వరకు నేను ఎప్పుడు చేయలేదన్నమాట. అందరూ పాజిటివ్ గా చేస్తూ ఉంటారు, ఒక మంచి నెగటివ్ టచ్ ఉంటుంది, చాలా బాగుంది. అలాగే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. కార్తీక దీపం ఫస్ట్ లో వాళ్ళు చనిపోయి మళ్ళీ పుట్టారా, శౌర్య ఏమైంది, ఇలా చాలా 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 డౌట్స్ ఉన్నాయి అందరికి. కానీ ఇదంతా సస్పెన్స్, ఏం జరుగుతుందో చూస్తేనే థ్రిల్ ఉంటుంది. ముందుగా తెలుసుకుంటే ఏముంటుంది చెప్పండి. కానీ కార్తీక దీపం సీరియల్ చాలా బాగుంది. ఈ సీరియల్ ని కూడా అందరూ ఆదరించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లే మీడియా క్రియేషన్. అందరికీ హాయ్ అండి, నేను తెలుసు కదా మీ చందు. సో ఇప్పటివరకు నన్ను డిఫరెంట్ క్యారెక్టర్స్తో అండ్ డిఫరెంట్ రోల్స్తో చూశారు. అండ్ ఈ యొక్క కార్తీక దీపం సీరియల్లో నేను ఒక పార్ట్ కావడానికి చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ డెఫినెట్గా కార్తీక దీపం 2 కూడా ఫస్ట్ పార్ట్ లాగా సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా కోరుకోండి, సక్సెస్ చేయండి మా సీరియల్ని. అండ్ మీకు కార్తీక దీపం 2లో ఇప్పటివరకు చూసిన నా క్యారెక్టర్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. నా క్యారెక్టర్ ఏంటంటే బంటు, నా పేరు. నమ్మిన బంటులా ఉంటాను, బట్ ఏం చేస్తానో ముందు మీరే చూస్తారు. తెలుసు కదా నేను ఏదో చేయడానికే వస్తాను సీరియల్లో అని. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఇది ఒక టిపికల్ క్యారెక్టర్, ఇప్పటివరకు చేసింది వేరు, ఇప్పుడు చేసేది వేరు. సో సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లే మీడియా క్రియేషన్స్. థ్యాంక్ యూ. హాయ్, నేను కార్తీక దీపం
2లో దశరథరావు అనే క్యారెక్టర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ ఆఫర్ వచ్చినప్పుడు నేను వద్దు చెప్పాను, ఎందుకంటే నేను ఒకటి కన్నడ ఒకటి తెలుగు అట్ ఏ టైం చేస్తాను, నేను ఇంకొకటి చెయ్యను అని. మళ్ళీ మాట్లాడితే కార్తీక దీపం 2 అని, కార్తీక దీపం అని పేరు వస్తే విన్నాను కదా, అందుకే అవునా ఓకే 2 days టైం ఇవ్వండి చెప్తాను. సో నేను పాత అది మాట్లాడి ఓల్డ్ ప్రాజెక్ట్తో మాట్లాడి డేట్స్ అడ్జస్ట్ చేస్తాను అని చెప్పి నేను కమిట్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఇది మీకు అందరికీ తెలుసు కార్తీక దీపం 1 చాలా చాలా పెద్ద హిట్ అయింది. అలాగే ఈ సీరియల్ కూడా అంత హిట్ అవుతుంది అని హోప్స్ ఉంది. ఆల్రెడీ మీరు చూశారు కదా, 2 weeks అయింది, చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఫస్ట్ టైం స్టార్ మాకి నేను ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను, అందుకే నాకు కూడా చాలా ఎక్సైట్గా ఉన్నాను నేను. సో అందరూ ఈ సీరియల్ చూసి సపోర్ట్ చేయాలి, మీ ప్రోత్సాహం మనకు కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లే మీడియా క్రియేషన్స్. కార్తీక దీపం సీరియల్ ఎంతో ఆనందంగా చూస్తున్నాం. దీంట్లో ఒక దీపక క్యారెక్టర్ ఎంతో మంచిగా ఉంటుంది. ఇంకా మనం ఈగర్లీ వెయిట్ చేసిన అంటే మొంటి అక్క క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ సీరియల్లో ఉన్నా కలుస్తారా లేదా తెలియదు, కలవాలని కోరుకుంటున్నాం. హలో గైస్, ఈరోజు దీపక్ వచ్చింది షోకి. చూసారా సార్ డబుల్ యాక్షన్? కాలి దీపక్ అంటే మాకు ఇట్లా ప్రాణాలు లేచి వచ్చినాయి. ఎందుకంటే మాకు రాత్రి పూట టీవీ రిమోట్లు మా చేతికి వస్తలేవు. అసలు దీపక్ అని డైరెక్ట్ చూద్దామని వచ్చినాము. బాయ్ క్రేజీ అంటే డైరెక్ట్ క్రేజీ ఉంది. దీపక్ అని డాక్టర్ బాబుని అందరు చూసినాము. ఈడ చూసినాక మా మమ్మీ వాళ్ళు చూడడం అసలు తప్పేలేదు అనుకుంటున్నాం. ఇన్ని రోజులు అయితే అబ్బా ఏం సీరియల్ అబ్బా ఇది అనుకున్నాం, కానీ ఇప్పుడు డైరెక్ట్ మేము చూసినాక అనిపించింది ఎట్లా అంటే నిజంగా సీరియల్ మంచిగా తీస్తున్నారు. అంటే బాయ్స్కి అర్థం కాకుండా వచ్చు, కానీ గర్ల్స్కి అయితే నిజంగా పర్టికులర్గా మస్తు ఉంది బా. క్రేజీ అంటే క్రేజీ. కానీ దీపక్క ప్లీజ్ జరా మీ సీరియల్ ఎప్పుడైపోతుంది చెప్పక్క. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కొట్టుకుంటున్నాం, ఐపీఎల్ మ్యాచెస్ పోతున్నాయి, మాకు రిమోట్లు వస్తలేవు. రిమోట్ అడిగితే మా అమ్మ ఏ పెట్రా అంటుంది. ఏం చేయాలా? అది రిమోట్ ఇవ్వకపోయినాం అనుకో అన్నం పెట్టది. అప్పుడు ఇదే బతుకు. దీపక్క ప్లీజ్ సీరియల్ జల్ది అయిపోగొట్టక్క. అది అవదమ్మా. అప్పుడు నీకు అందరు మేము ఆగా నీకు మా ఈ దీపం అదే వాడతాం, నీకు డైలీ వాడతాం అక్క. అది ఓకేనా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ మా డాక్టర్ బాబు జాగ్రత్త. ఓకే రెడ్డు బుక్కే రెడ్డు సిక్కే రెడ్డు సెక్స్ వైజ్ రెడ్డు చూసా. మా బాబు గారికి పెట్టింది మా వంటలక్క గొప్పని. జర్రగండి జర్రగండి కళ్ళమ్మ జక్కటేసుకొచ్చనండి. కదా దోస్తకి మాకు అమ్మాయి డాన్స్ అయిపోయారేమో, ఎందుకంటే సార్ ఎక్కువ తిప్పేవాడు కదా. ఈ పక్క పక్కన చెప్పండి, ఖర్చుతారా లేదా మీరే
ఆ థర్డ్ ఎపిసోడ్ లో చెప్పినా కూడా నీకు ఎలా ఇస్తాను అనుకుంటావు కానీ ఇస్తాను